కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ ను దారుణంగా హత్య చేసి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. పక్కా ప్లాన్ ప్రకారం కాపు కాసి మార్నింగ్ వాకింగ్ కు వెళ్లిన రమేష్ ను ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేసి పరారయ్యారు. దీంతో ఇవాళ రమేష్ మృతదేహంతో ఆయన కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు కలెక్టరేట్ కార్యాలయం దగ్గర నిరసనకు దిగారు. హత్య చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తూ రాస్తారోకో చేపట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రమేష్ కుటుంబ సభ్యులు, దళిత సంఘాల రాస్తారోకోతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. ఝాన్సీ, కర్నూలు కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బొందిమడగలకు చెందినటువంటి ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ ని వాకింగ్ కి వెళ్లిన సందర్భంలో ట్రాక్టర్ తో ఢీకొని హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి దళిత సంఘాలు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున రమేష్ డెడ్ బాడీతో కలెక్టరేట్ ముందు ఉన్నటువంటి రోడ్డు పైన నిరసన తెలియజేస్తున్న సందర్భం కనిపిస్తుంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధానంగా ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రమేష్ ని అతి దారుణంగా ట్రాక్టర్ తో గుద్ది హత్య చేసినటువంటి వ్యక్తులను అరెస్టు చేయాలా, ఏదైతే ప్రజా సంస్థల కోసం పరిష్కరించేటువంటి వ్యక్తి రమేష్ పైన అతి దారుణంగా ట్రాక్టర్ తో గుద్దినటువంటి వ్యక్తుల్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ దగ్గర ఉన్నటువంటి రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. భారీ ఎత్తున పోలీసులు మోహరించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే తమకు న్యాయం చేసేంత వరకు ఇక్కడ నుండి కదిలేదు లేదు అంటూ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కర్నూలు డిఎస్పీ, అదేవిధంగా టౌన్ లో ఉన్నటువంటి సిఐలు, పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది. శాంతింపజేసేందుకు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజా సంఘాల నేతలు రోడ్డు పైన కూర్చొని నిరసన తెలియజేస్తున్న సందర్భం కనిపిస్తుంది. దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ కావడం జరిగింది. అదేవిధంగా వాహనాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. మాత్రం ఉద్రిక్త చోటు చేసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే బొందిమడగల రమేష్ ను హత్య చేసినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలా, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ఖచ్చితంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు, అదేవిధంగా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజానాయకుడు ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ఎంఆర్పీఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా దారుణంగా ట్రాక్టర్ తో గుద్ది చంపాల్సిన పరిస్థితి ఏంటి, ఏదైనా ఉంటే మాట్లాడాలి, లేకుంటే పోలీసులు ఫిర్యాదు చేయాలా, హత్య చేయడం కరెక్ట్ కాదు అనేది ప్రజా సంఘాల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. దళిత సంఘాలు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే కర్నూలు నగరంలో మాత్రం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ దగ్గరకు చేరుకుని ఆందోళన నిర్వహిస్తున్నాయి. పోలీసులు మాత్రం శాంతింపజేసేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నప్పటికీ ప్రజా సంఘాలు మాత్రం అక్కడి నుండి వెళ్లేదు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలా, కఠినంగా శిక్షించాలని కూర్చోవడం జరిగింది. అయితే అక్కడ బాడీని పోస్ట్ మార్టం చేయకోకుండా రోడ్డు పైనే పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం మొదటగా డెడ్ బాడీని పోస్ట్ మార్టం చేసిన అనంతరం ఎఫ్ఐఆర్ చేస్తాము, ఖచ్చితంగా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షిస్తాం, బొందిమడగల రమేష్ కుటుంబానికి మాత్రం న్యాయం చేస్తామని చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఝాన్సీ. రైట్, థాంక్యూ ప్రసాద్.